2022వ సంవత్సరం దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ కూడా ఒక తీపి శుభవార్త. భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ రవి అస్తమించని సామ్రాజ్యానికి అధిపతి కాబోతున్నాడు, ప్రధానమంత్రి కాబోతున్నాడు. అది దీపావళి రోజున ప్రకటించడం ఒక శుభవార్త. అక్టోబర్ 28న ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. బ్రిటిషర్లు తెల్లవారు భారత్ను పరిపాలించడం అనేది పాత చరిత్ర. భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటిషర్లను పాలించడం అనేది కొత్త చరిత్ర. ఇది భారతీయులందరికీ గర్వకారణం. ఇప్పటికే అమెరికాలో ఉపాధ్యక్ష పదవిలో తమిళనాడుకు చెందిన భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ అత్యధిక ఓట్లతో గెలిచి రాబోయే కాలంలో అక్కడ అమెరికాలో అధ్యక్ష స్థానాన్ని అధిరోహించడానికి సిద్ధంగా ఉంది. తదుపరి ఎన్నికల్లో కమలా హారిస్ అమెరికా దేశ అధ్యక్షురాలు కావటం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. రిషి సునాక్ యొక్క గత చరిత్రను మనం పరిశీలిస్తే వాళ్ళు భారతదేశంలో పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. ఇక్కడి నుంచి వాళ్ళ పూర్వీకులు సౌతాంప్టన్ అని బ్రిటన్లో అక్కడికి వలస వెళ్ళారు. సౌతాంప్టన్లో తండ్రి గవర్నమెంట్ డాక్టర్గా పనిచేసేవాడు. తల్లి ఒక ప్రైవేటు మెడికల్ దుకాణాన్ని నడిపేది. ఈ రిషి సునాక్ అనే ప్రధానమంత్రి వ్యక్తి ఆయన బ్రిటన్లోనే జన్మించాడు. ఆయన విద్యార్థి దశలోనే స్కూలుకు సెలవులు ఉన్నప్పుడు ఆదివారము తల్లి మందుల దుకాణం నిర్వహిస్తుంటే తల్లికి వెళ్ళి సహాయపడేవాడు. రిషి సునాక్ ఆయన చదివిన చదువు ఏంటంటే రాజకీయ శాస్త్రము, ఆర్థిక శాస్త్రం. ఇవి రాజకీయాలకి చాలా ముఖ్యం. వీటితో పాటు తత్వశాస్త్రం కూడా చదివాడు. బ్రిటన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన తరువాత ఉన్నత విద్య కోసం అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాడు. అదే సమయంలో మన బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి కుమార్తె అక్షితామూర్తి కూడా అదే యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నది. ఆ సమయంలో రిషి సునాక్ అక్షితామూర్తికి ఇద్దరికీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, మొట్టమొదటి చూపులోనే ప్రేమ కలిసింది, మనసులు కలిశాయి. వాళ్ళిద్దరూ దంపతులయ్యారు. విశేషం ఏంటంటే భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అవటమే కాకుండా మన భారతదేశానికి అల్లుడు, రవి అస్తమించిన సామ్రాజ్యానికి అధిపతి కావటం ప్రపంచ దేశాలలో ఉన్న అందరి భారతీయులకు గర్వకారణం కాదా? మనల్ని, భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన బ్రిటన్ తెల్లవాళ్ళు ఈరోజు సంక్షోభంలో చిక్కుకుపోయారు. నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి, ఇన్ని రకాల ఇబ్బందులతో సతమతమవుతూ ఉండగా 2020లో
కోవిడ్ వచ్చినప్పుడు బ్రిటన్ అతలాకుతలం అయిపోయింది. తదుపరి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది బ్రిటన్. ఇటువంటి సంక్షోభ సమయంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న బ్రిటన్లో ఏకగ్రీవముగా రిషి సునాక్ ఎన్నిక కావటం అనేది భారతీయులకు గర్వకారణంగా భావించాలి. ఈ రిషి సునాక్ 2015లో రిచ్మండ్ అనే ప్రాంతానికి ఎంపీగా ఎన్నికయ్యాడు మొదటిసారి. రెండవసారి 2019లో రెండవసారి ఎంపీ అయ్యాడు. రిచ్మండ్ ప్రజల యొక్క మనసును చూరగొన్నాడు. ఈయన కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి. అక్కడ విశేషం ఏంటంటే 5 ఏళ్ల కాలంలో 6 ప్రధానమంత్రులు, 6వ ప్రధానమంత్రిగా మన భారతీయ సంతతికి చెందినవాడు ప్రధానమంత్రి కాబోతున్నాడు. బోరిస్ జాన్సన్ అతన్ని పూర్తిగా వ్యతిరేకించి మంత్రులందరూ రాజీనామా చేస్తే అతను కూడా రాజీనామా చేశాడు ప్రధానమంత్రిగా. తదుపరి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ 357 మంది ఎంపీలు ఉంటారు. ఎంపీల మద్దతే కాకుండా ఈ పార్టీకి, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 1,70,000 మంది క్రియాశీలక సభ్యులు ఉంటారు. ఆ క్రియాశీలక సభ్యుల ఓట్లు కూడా కీలకమే. లిజ్ ట్రస్ అనే ఒక మహిళ, ఆమెకి ఎటువంటి అనుభవం లేదు. రిషి సునాక్ తను ఆర్థిక శాస్త్రములో, రాజకీయ శాస్త్రములో పండితుడై ఆయన బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి కోవిడ్ సంక్షోభాన్ని గట్టెక్కించిన వ్యక్తిగా ప్రజల యొక్క ఆదరణ పొందాడు. ఇక భారతదేశంలో రాజకీయ నాయకులు ఎలాంటి హామీలు ఇస్తారో లిజ్ ట్రస్ అనే మహిళ పార్లమెంటు సభ్యురాలు ఆమె వాగ్దానాలు, హామీలు గుప్పించేసింది. నేను ప్రధానమంత్రి అయితే సంపన్న వర్గాలకు పన్ను రాయితీ కల్పిస్తాను అని నీటి మీద రాతలులా భారతదేశంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల వలె ఆమె కూడా అబద్ధాలతో అక్కడ ఉండే క్రియాశీలక సభ్యులను మెప్పించి ఆమెకు 57% ఓట్లు వచ్చినాయి. రిషి సునాక్ తను వాస్తవాన్నే మాట్లాడాడు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఏమీ చెప్పలా. నేను ప్రధానమంత్రి అయితే ఈ విధంగా నేను ముందుకు సాగుతాను, బ్రిటన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తానని చెబితే అబద్ధాలు ఎప్పుడు కూడా తీయగా ఉంటాయి, నిజాలు ఎప్పుడు చేదుగా ఉంటాయి. భారతదేశం సంక్షోభంలో ఉన్న సమయంలో, కోవిడ్తో అతలాకుతలం అవుతున్న సందర్భంలో ప్రధానమంత్రి మోదీ గారు వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ అబద్ధపు హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వకుండా భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాలలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 5 ఉన్నాయి. మొట్టమొదటిది అమెరికా, రెండవది చైనా, మూడవది జపాన్, నాలుగవది జర్మనీ, 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థ భారతదేశం. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ భారతదేశం. రాబోయే కాలంలో జపాన్ని, జర్మనీని వెనక్కు నెట్టి 3వ స్థానములోకి వెళ్ళటానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో ప్రధానమంత్రి మోదీ ఒక వ్యూహ రచన చేసి భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా నిలబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈరోజు ప్రధానమంత్రి మోదీ కేవలం దేశ్కి నేత కాదు, ఆయన విశ్వకి నేత.
దేశానికే కాదు ప్రపంచానికే నేత అయ్యే పరిస్థితి వచ్చింది. రిషి సునాక్ అతను ఏకగ్రీవంగా ప్రకటన జరగగానే ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్ ద్వారా అభినందించడం జరిగింది. రిషి సునాక్ నేను పోటీలో ఉంటాననగానే రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్ కూడా నేను ఉంటా అన్నాడు. ఆయనకు పట్టుమని 10 మంది ఎంపీలు కూడా మద్దతు ఇవ్వలా ఉపసంహరించుకున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పెన్నీ మార్టన్. ఈయన రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ఎంపీ. నేను పోటీలో ఉంటా అన్నాడు. ఆయనకి ఎంపీల మద్దతు కొరవైంది. రిషి సునాక్ 193 ఎంపీలు మద్దతు ఇస్తుంటే ఆయనకి పెన్నీకి 100 మంది కాదు కదా 20 మంది మాత్రమే మద్దతు ఇచ్చారు. అందువల్ల స్వచ్ఛందంగా బోరిస్ జాన్సన్, పెన్నీ మార్టన్ ఉపసంహరించుకోవటం వల్ల మన భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఏకగ్రీవముగా ఎన్నిక జరిగింది. ఇప్పటికే 4 దేశాల కలయికతో బ్రిక్స్ అనే ఒక వ్యవస్థను నిర్మించుకున్నాం. బ్రిక్స్ అనగా బి అనగా బ్రిటన్, ఆర్ అనగా రష్యా, ఐ అనగా ఇండియా, ఎస్ అనగా సౌత్ ఆఫ్రికా. రిషి సునాక్ ప్రధానమంత్రి అయిన తరువాత భారతదేశంతో దౌత్య సంబంధాలు, వ్యాపార సంబంధాలు, విద్య, వైద్య లాంటి సాంకేతికపరమైన అంశాలలో ఉభయులు సహకరించుకుంటూ ఇద్దరికీ ప్రయోజనం కలిగే విన్ విన్ సిచ్యువేషన్, అంటే ఉభయతారకంగా 2 దేశాలు లాభపడే విధంగా ముందుకు అడుగులు వేసే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రపంచ దేశాలలో భారతదేశానికి చెందిన సంతతి మేయర్లయ్యారు, మంత్రులయ్యారు. ఒక పెద్ద దేశానికి ప్రధానమంత్రి కావటం నిజంగా దీపావళి పర్వదిన సందర్భంగా ప్రపంచ దేశాలలో ఉన్న భారతీయులందరూ కూడా ఎంతో గర్వముగా మన రిషి సునాక్ బ్రిటన్కి ప్రధానమంత్రి అయ్యాడని ఆనందంగా ఉన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రజలందరూ కూడా మన నారాయణమూర్తి, ఆమె సతీమణి సుధానారాయణమూర్తి దంపతులు, వాళ్ళు పుణ్య దంపతులు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే అలాంటి అల్లుడు దొరుకుతాడు. దొరికిన అల్లుడు బుద్ధిమంతుడు, నిజాయితీపరుడు, చిత్తశుద్ధి, అంకిత భావంతో రాజకీయాల్లో సేవ చేస్తూ అలాంటి పుణ్య దంపతులని కర్ణాటక ప్రజలు, తమిళనాడు ప్రజలు కూడా ఎంతో ఆనందోత్సవాలతో సంతోషంగా ఉన్నారు. ఈయన చాలా ధనికుడు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి ఆయన ధనము అక్షితామూర్తి తేకముందే ఆయన ధనికుడు. ఈరోజు రిషి సునాక్ ప్రపంచ ధనికుల జాబితాలో 222వ స్థానంలో ఉంటాడు. ఆయన కక్కుర్తిపడి అవినీతికి పాల్పడవలసిన అవసరం లేదు. పారదర్శకంగా పరిపాలన చేసి ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి శభాష్ రిషి సునాక్ అనే విధంగా భారతీయులకు గర్వకారణంగా నిలుస్తుంటాడు అని విశ్లేషకులు భావిస్తున్నారు.